జిల్లా నాయుడుపేటలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి సంజీవయ్య పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేసి భారీ కేక్ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు తినిపించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ ప్రజల గుండె చప్పుడు నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మహానేత వైఎస్ఆర్ మరణాంతరం రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారన్నారు. చంద్రబాబు మొదలుకొని గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా దోచుకోవడం దాచుకోవడానికే పరిమితమయ్యాయన్నారు. తమకేమీ సంబంధం లేదని చెబుతున్న నేతలకు చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో ఉన్న ఇసుక, గ్రావెల్, మట్టి దందాలను నిలుపుదల చేసి నిజాయితీని చాటుకోవాలని సవాల్ విసిరారు. నా సిద్ధనా ఒకరు వెనక్కి రన్నా చూడండి స్వామి వివేకానంద తీసుకున్నారా? పేదల గుండెటి చప్పుడు నుంచి పుట్టిన పార్టీ. ఈ పార్టీ పేద ప్రజల కొరకు పుట్టిన పార్టీ. కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబంలో ఉన్న పెద్ద కొడుకు ఏ విధంగా అయితే ఆ కుటుంబ బాధ్యతను తీసుకుంటారో అదేవిధంగా రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మరి రాజశేఖర్ గారి బిడ్డ జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజలకి ఏదైతే రాజశేఖర్ రెడ్డి అండగా ఉన్నారో, వాళ్ళ నాన్న అండగా ఉన్నారో దాన్ని కొనసాగించాలని, పేద ప్రజలకి ఎప్పుడు మేలు జరగాలని మరి ఆ పేద ప్రజల కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు నుంచి అనేక ఆటుపోట్లు, అనేక ఎదురెతలు, మరి అందరూ మూకమ్మడిగా కూటిమై గుంపులు గుంపులుగా వచ్చిన మొక్కవోని విశ్వాసంతో ప్రజలు నాకు అండగా ఉన్నంత వరకు ఎవరికి భయపడేది లేదు. ఇది ప్రజల పార్టీని, ప్రజల కొరకు పుట్టిన పార్టీ. ఈ పార్టీని ప్రజలతో కలిపి ముందుకు తీసుకెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారు కంకణ బద్దలై ఈ పార్టీని నడిపిస్తా ఉన్నారు. ఈ భారతదేశ చరిత్రలో లేని విధంగా 31 లక్షలు పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎన్నికలకు ముందు పూర్తయిపోయి గృహప్రవేశాలు కాని ఇళ్ళని ఈరోజు ఈ సిగ్గులేని ప్రభుత్వం, సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు పోయి తాళాలు తీసి గృహప్రవేశాలని చెప్పుకొని తన ఖాతాలో వేసుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ రోజుకి ధైర్యంగా మీరు చెప్పగలరా? చంద్రబాబు నాయుడు కానించి ఈ గ్రామస్థాయిలో నాయకుడి వరకు ఎవరైనా సరే, మేము ఈ 21 నెలల కాలంలో ఈ పెన్షన్ ఇచ్చాము, ఈ ఒక్క పెన్షన్ ఇచ్చామని చెప్పగలరా? కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చారా? మీరు ఇవ్వలా. ఉన్న పెన్షన్లు పీకేశారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు స్వర్ణముఖి నదిలో ఒక గంటి మట్టి కూడా తీయించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్వర్ణముఖి నది బార్డర్ నుంచి, కాళహస్తి నియోజకవర్గం బార్డర్ నుంచి గూడూరు నియోజకవర్గం బార్డర్ వరకు ఈ వెళ్తే గుంటలు 10 అడుగులు 20 అడుగులు తీసేసింది. స్వర్ణముఖి నదిని ఎడారిగా చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది, ఈ ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఉన్న
నాయకులు కాదా నేను అడుగుతున్నా. ఒక్క గంటి మట్టి తీసుకెళ్ళంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని. మరి గంటి మట్టి కాదు కదా, మీరు ఆ స్వర్ణముఖి నదినే కొల్లగొట్టేసి కూడా గావిలు, మట్టి, గావెలు, ఇసుక, ఈ దందాలు ఇంత రాచకం, దౌర్జన్యం ఏ ప్రభుత్వంలోనా జరిగిందా? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉండదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పోతుంది. చాలామంది లాస్ట్లో గత ప్రభుత్వం అప్పుడు మేము ఉన్నప్పుడు రోడ్లో పోయి సెల్ఫీలు తీసుకున్నారు, ఈ గుంటలు ఆ గుంటలని. ఈరోజు రేపో ఎల్లుండి వస్తా, మీరు రండి మీడియా, పోదాం స్వర్ణముఖి నదిలో నిస్సిగ్గుగా నిర్భయంగా ఈ రాజ్యం మాది, ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గం మాది, మా ఇష్టానుసారం చేసుకుంటామని స్వర్ణముఖి నదిలో రోడ్డేసి పూడ్చి ఇసుక ధైర్యంగా దోపిడీ చేస్తున్న విషయం కాదని అడుగుతున్నా. మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నేనేదో న్యాయంగా పాలన సాగిస్తానని. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు నిజంగా న్యాయమైన పాలన సాగించే పని అయితే, మీకు సంబంధము లేకపోతే ఇసుక దందా, మట్టి దందా, గావెల దందా మీ పాత్ర లేకపోతే, మీ కుటుంబ సభ్యుల పాత్ర లేకపోతే, మీరు అధికారులు చెప్పి మీరు కట్టడి చేసే ధైర్యం మీకుందా? దీనికి కట్టడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కలుపుకొని ఖచ్చితంగా పోరాటాలు చేస్తుంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.